హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ వంటిల్లు. కుక్కర్లో మీల్ మేకర్ పలావ్ చేసండి, చాలా బాగా వచ్చింది. మీకోసమని వీడియో చేసి చూపిస్తున్నా, మీరు కూడా చేసి చూడండి. మంచి టేస్ట్ ఉంది ఇది. దానికని 2.5 కప్పుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నా. బాస్మతి బియ్యం లేకుంటే మీరు మామూలు బియ్యంతో కూడా టేస్టే ఉంటుంది. బాస్మతి బియ్యం లేకుండా టేస్ట్ ఉండదు అనుకోకండి, ఏ బియ్యం ఉన్నా సరే. నా దగ్గర బాస్మతి బియ్యం ఉందని అవే తీసుకున్నా. 2.5 కప్పుల బియ్యం తీసి ఇట్లా 2-3 సార్లు బాగా మంచిగా పిసికి కడుక్కోండి. కడిగి వేరే నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టండి. అంతకంటే ముందే ఇట్లా 1/2 కప్పు పెరుగు తీసుకొని పెరుగుని మంచిగా కొంచెం కలిపి మ్యాష్ చేసి దానిలో గరం మసాలా పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా ఒక స్పూను, ఒక పెద్ద స్పూన్ బిర్యానీ మసాలా అంతా ఈ పెరుగులో వేసుకోవాలి. ఇది ఒక గంట ముందే చేసి పెట్టుకోవాలి, గంట సేపన నానాలి. నేను బియ్యం కట్టే ముందే చేసి పెట్టుకున్నా. కారపొడి కూడా 2 స్పూన్ల కారపొడి వేస్తున్నా. 2.5 గ్లాసులు కదా, కారపొడి మీరు కారంని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కలిపేసి సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఎంత బాగా మంచిగా కలపండి. తర్వాత క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నా. స్క్వేర్ పీసులాగా క్యాప్సికమ్ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ, 2 క్యాప్సికమ్లు, ఒక ఉల్లిగడ్డ మంచిగా పీసెస్ కట్ చేసి పెట్టుకుని దీనిలో పెరుగులు వేసేయాలి మసాలాలో. తర్వాత వేడి నీళ్ళలో 1 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకున్న మీల్ మేకరు బాగా నీళ్ళన్నీ పీసికి దీనిలో వేసేయండి. ముందు కొన్ని వేసి మంచిగా కలపండి. మిగతా వేయండి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు గట్టిగా పిసికేయండి. ఈ మసాలా అంతా పట్టేలాగా ఈ ముక్కలకి, ఉల్లిగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మీల్ మేకర్కి అంతా మసాలా పట్టేటట్టు మంచిగా కలపండి. ఇట్లా కలిపి ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం కడిగి పెట్టుకోవాలి. మంచిగా పట్టాలండి మసాలా అంతా మీల్ మేకర్కి. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇది 1 అవర్ నానిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేయడం మర్చిపోయానండి. మళ్ళీ అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోండి. ఇప్పుడు వేస్తున్నాను నేను. వన్ అవర్ ఇట్లా పక్కకు పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత కుక్కర్ పెట్టి దానిలో ఆయిల్ పోయాలి సరిపడంతా. ఆయిల్ వేడెక్కినాక బే లీవ్స్, పట్ట, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఇంకా ఇలాచీ, లవంగ, సాజీర కూడా వేసేసుకోవాలి. అవి మంచిగా వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4 చీరేసుకొని, కారం వేసాం కదా చూసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవాలి. మంచిగా వేయించాలండి. తర్వాత దీనిలో కూడా కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయండి, 1 స్పూను. అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా వేయించండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఇప్పుడు దీనిలోనే 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకరు, వెజిటేబుల్ ముక్కలు అవన్నీ దీనిలో వేసేసి మంచిగా ఇట్లా సర్ది పెట్టాలి. దీనిలో కలిపేయద్దు. తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం నీళ్ళు పంపేసి దాన్ని కూడా వేసేయాలి కుక్కర్లో. దీన్ని కూడా మంచిగా సర్ది పెట్టండి. పెట్టి పైనుంచి మళ్ళీ కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు చూసేసుకోండి. మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొంచెం వేసినాం. ఇప్పుడు గరం మసాలా, బిర్యానీ మసాలా కొద్దిగా పైనుంచే వేయండి. కలపొద్దు, అట్లనే వేసి ఉంచండి. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేయండి పైనుంచి, మంచి టేస్ట్ వస్తుంది నెయ్యితోటి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పైనుంచి చల్లాలి. కుంకుమ పువ్వును వేడి పాలల్లో, కొంచెం గోరుచల పాలల్లో నానబెట్టి ఉంచుకున్నా. ఇప్పుడు పైనుంచి అది కూడా వేసేయండి. అది లేకుంటే పర్వాలేదండి, వేయాలని ఏం లేదు. సాఫ్రాన్ కలర్ ఉన్నా కూడా వేయచ్చు.
ఇప్పుడు బియ్యంకి సరిపడా అంటే 2.5 కప్పులకి 5 కప్పుల నీళ్ళు వేయాలి. కానీ మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేయాలి. 2 కప్పుల వరకే, 2 కప్పుల బియ్యానికే వేయాలి. 4 కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. 2 విజిల్లు రానియాలండి చాలు. తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచి తీసిపెట్టి ఆవిరి పోనియాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఇట్లా ప్లేట్లోకి తీసుకోవాలి. సరే ప్లేట్లోకి తీసి చూపిస్తాను మీకు. కుక్కర్లో వేసిన సూపర్ టేస్టీ మీల్ మేకర్ పలావ్ అండి. ఇట్లా కింద నుంచి కర్రీ వచ్చేలాగా మంచిగా తీయాలండి. కర్రీ అంతా కిందకు ఉంటుంది కదా, మసాలా అంతా కిందకు ఉంటుంది, అది వచ్చేలాగా తీయండి. టేస్టీ మీల్ మేకర్ పలావ్ మీకు కూడా నచ్చింది అనుకుంటా. చేసి చూడండి. చేసి చూసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి మీకు ఎట్లా కుదిరిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.